ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు తగదు. తాడేపల్లిగూడెం వైన్ డీలర్ అసోసియేషన్ నాయకులు. అవినీతి లేని మంచి పరిపాలన అందిస్తున్న శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్పై అసత్య ఆరోపణలు చేయడం తగదని తాడేపల్లిగూడెం వైన్ డీలర్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు. స్థానిక హోటల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల షాడో ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవమైన ఆరోపణలు, విమర్శలు ప్రచారం కావడం దురదృష్టకరమని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని అన్నారు. వైన్ షాపులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయని, వచ్చే సంవత్సరమైనా నష్టాలు భర్తీ అవుతాయనే ఆశతో వ్యాపారాలు కొనసాగిస్తున్నామని అన్నారు. లిక్కర్ సిండికేట్ దందా, ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందా, రేషన్ బియ్యం మాఫియా అంటూ ఊహాజనితమైన ఆరోపణలను వార్తల రూపంలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. గత ఎమ్మెల్యే అవినీతి విశ్వరూపం అందరూ చూశారని, ప్రస్తుతం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సుపరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యేకు అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు కిలపర్తి వెంకట్రావు, బడుగు. ఇక్కడ ఉన్న నా తోటి లైసెన్స్ వ్యాపారస్తులందరికీ కూడా మద్యం సిండికేట్ లో అందులో చాలా దారుణమైన విషయాలు ఆయన మాట్లాడారు. మాకే చాలా బాధ కలిగింది. ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చి మాట్లాడతాకి వెళ్తే వ్యాపారం వల్ల నష్టపోతామని చెప్తే, మీరు వ్యాపారంలో ఎటువంటి నష్టాలు ఎటువంటి గొడవలు పడకుండా చూసుకొని చేసుకోండి. పెంటపాడు మండలంలో గల 8 షాపుల నిమిత్తం ఎప్పుడైనా నష్టపడి ఏదైనా అడుగుతా ఉంటే నేనున్నానని మాకు ధైర్యం చెప్పి, ఏదైనా ఉంటే ప్రభుత్వానికి కానీ దానికి సంబంధించిన మినిస్టర్ కానీ నేను తెలియజేస్తాను కానీ మీరు ధైర్యంగా చేసుకోండి అని చెప్పేవారు. మీరు నష్టాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను చూస్తాను, దానికి సంబంధించిన అధికారులతో నేను మాట్లాడతాను అనేవారే తప్పితే ఎప్పుడు మా దగ్గర ఎటువంటి రూపాయి అడగడం కానీ ఎటువంటి పర్సెంటేజ్ అడగడం కానీ ఎప్పుడు మా దగ్గర చేయలేదు. ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం చాలా అదృష్టం. ఈ ఎమ్మెల్యే గారి మీద ఈ వ్యాపారం సంబంధించి కానీ ఇతర వ్యాపారాలకు సంబంధించి కానీ అవేమి అవాస్తవాలు, వాస్తవాలు కాదు. ఇది చాలా దారుణం. ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి గూడెం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మొద్దు. ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నందుకు గూడెం ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ జరగబోయే ఇంకా 4 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఎవరికి రావు. ఇప్పుడుకొచ్చి ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగిన త్వరగా చర్యలు తీసుకోవాలని మేము అందరం ఎదురు చూస్తున్నాం, ఆశిస్తున్నాం. పడే పరిస్థితి మాకు ఏదైనా వెసులుబాటు ఇస్తే ఆ ప్రభావం మా మీద వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు కూడా నేను వాస్తవాన్ని తెలుసుకుని తప్పు చేస్తే తప్పకుండా ఎవరైనా సరే ప్రజలకు తెలియజేసిన పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వ ప్రజాప్రతినిధుల గురించి కూడా ప్రభుత్వానికి తెలియజేసేది ఒక వేదిక, వారధి పత్రికా రంగం. తప్పకుండా దీన్ని ఎప్పుడు మేము ప్రోత్సహిస్తాం, గౌరవిస్తాం. మీ యొక్క ఇబ్బందులను మేము తెలుసుకుంటాం. కానీ తప్పుడు సమాచారంతో వ్యక్తి హననం చేయడం, వ్యక్తి గౌరవాన్ని హననం చేయడం అనేది చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పునరావృతం కాకూడదు ఈ కార్యక్రమాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యేని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఈ పార్టీ యువత తయారైంది. మాకు గత 10 నెలలుగా ఈ లిక్కర్ బిజినెస్ లో తగిలిన వారు అందరం కలిపి మేము చేసుకుంటున్న వ్యాపారం. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన షాడో ఎమ్మెల్యే లంచాలు తీసుకుంటున్నారు, బియ్యం వ్యాపారం చేస్తున్నారు, ఇవన్నీ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేమైతే వ్యాపారం చేసింది 10 నెలల బట్టి కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఏ ఒక్కరికి కూడా, ఒక అధికారికి కానీ ఎవరికి కూడా, మన సమాజంలో ఉన్న ఎవరికి కూడా మేము ₹1,00,000 ఎవరికి ఇవ్వలేదు. ఈ ప్రస్తుతాన్ని ఉన్న మన ఎమ్మెల్యే గారితో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మమ్మల్ని ప్రోత్సహించి వ్యాపారం చేయండి, జాగ్రత్తగా మీరు లాసుల్లో ఉన్నారు, లాసుల్లోకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఎవరి కాళ్ళలో డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎవరి పరిధిలో వ్యాపారం చేసుకోండి. ముందర మనం ఎవరికి కూడా లంచం అనేది మనకు లేదు, తీసుకునేవారు కూడా ఎవరు లేరు. గత ప్రభుత్వం ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇది కొత్తగా మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము 14 నెలలైన 15 నెలలైన ఈ గవర్నమెంట్ లో
మేము చేసే వ్యాపారం కానీ మేము చేసే అభివృద్ధి కానీ ఎక్కడ చూసినా సరే గంటాపదంగా చెప్పొచ్చు. ఎక్కడైనా సరే ఏ సెంటర్కి అయినా సరే కరెక్ట్గా వచ్చి నిక్కచ్చిగా చెప్తాం. ముడుపులు ఇచ్చామన్నారు, ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఇప్పుడు వేసిన ఎంపీ నిరూపించమనండి, నిరూపించడం మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏ లైసెన్స్ మనం ఇచ్చారు ఆయనకి అని అన్నారు కదా. అసలు ఎవరు కూడా ఎక్కడ కూడా అన్యాయం కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా లేదు. దానికి మీరైనా సరే ఎక్కడైనా మీరు నిరూపించాలంటే మేము ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాం. మా వ్యాపారస్తులు అందరం కూడా చెప్పుడు మాటలు ఇచ్చుకుని అలాగ ప్రచారం చేయటం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఎవరైనా రూపాయి ఇచ్చారని మీరు అంతే కనుక దాన్ని నిరూపించడానికి కూడా మేము దంగాపదంగా చెప్తున్నాం. దానికి మేము ఏది చేసినా సరే మేము నిరూపించుకుంటాక మేము రెడీగా ఉన్నాం. మా నుంచి యూట్యూబ్ ఛానల్లో ఎమ్మెల్యే గారితోటి షాడో ఎమ్మెల్యే తయారయ్యి బ్రాంచీ షాపుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు, లేదంటే అక్రమ వ్యాపారం చేస్తున్నారు, నాన్ లేబర్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. మేము మా వ్యాపారస్తులను కూడా ప్రమాణపూర్తిగా చెప్తున్నాం, ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరు కూడా మేము ఇవ్వలేదు. కానీ దీన్ని ఏ రకంగా చెప్తున్నారని మాకు అర్థం కావట్లేదు. దీని మీద స్పందించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు నిజాయితీగా చేస్తున్నారు. నిజాయితీగా చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఖండించడానికి కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.